డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించబడతాయి. మనకు లైవ్ ప్రోగ్రామ్స్, పాటలు, మన అనేక విషయాలు అనుదినము ఫ్రెష్గా మీ కొరకు అందిస్తున్నాం. మత్తయి సువార్త 2:10 వార నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి వారి ఇంటిలోనికి వచ్చి ఏం చేశారు? సాగిలపడి ఇంకేం చేశారండి? పూజించారా? మీరు ఎప్పుడన్నా పూజలు చేశారా? పూజలు చేయలే అంటే పూజ ఆమెన్ అదా పూజ. పూజ పొద్దు నుంచి సాయంకాలంగా చేస్తారు, తెలుసా మీకు? తెలీదా? ఏంటండి ప్రత్యేకమైన పూజలు చేస్తారండి. మా నాయనమ్మ పూజ చేసేది. ఇన్ని 101 పుష్పాలు కొనుక్కొచ్చి లెక్కబెట్టి పెట్టుకొని 101 పువ్వులు పెట్టుకొని ఒక్కొక్క పుష్పం తీసి అమ్మగన్న తల్లివే, మా అమ్మగన్న తల్లివే, ఒక్కొక్క మాట పెట్టి ఒక్కొక్క పొగడ్త ఎన్ని పేర్లు పెట్టి పొగడేదో. మరి నీ ఏసయ్యను ఏసయ్య వందనాలంటావే కానీ యేసు ప్రభువా చెప్పండి, ఏసయ్యకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎన్ని పేర్లు పెట్టుకుంటారు మీరు? నా ప్రభువా, నా దేవా, నా రక్షకుడా, నా రాజా, నా విమోచకుడా, నా ఆశ్రయమా, నా దుర్గమా, నా శైలమా, నా కాపురి, ఎన్నన్నా వస్తాయి. పూజించు, పొద్దున్నీ సాయంకాలంతో పూజించావు ప్రభుని. నా కష్టాలయ్యా, ఈ కష్టాలయ్యా, చెప్పుకోలేకపోతున్నాయ్యా, అయ్యా పిల్లడు ఎట్టలేదయ్యా, అయ్యా డబ్బులు లేవయ్యా, అయ్యా బంగారు లేదయ్యా, అయ్యా ఆ పిల్లడు వచ్చాడు. ఇదా నీ పూజ? ప్రభు దగ్గరికి వచ్చి ఓరికి బాధలన్నీ చెప్పుకుంటే నీకు ఉన్న బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, అంతా ప్రార్థన అయ్యేటప్పుడు నీరసం వచ్చేసి అడ్డం పడిపోతున్నావు. ఏంటంటే ప్రార్థన చేసుకుంటే నీరసం వస్తుందా? నీ ఒక్కొక్క బాధకి ఒక్కొక్క పొగుడుతుంటే ఆ బాధల్ని దేవుడికి ఎలాగున్నాయి? చీపిరి పుల్లలాగా ఉన్నాయంటే. నాకు అప్పులని అని చెప్పకల్లా ఓ వెండి నాది, బంగారం నాది అన్న ప్రభువా అనగానే నీ అప్పులు ఏమైపోయినాయి చెప్పు. పోయి స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న దేవా నీ రోగాలు ఏమైపోయినాయి చెప్పు. పోయి ఇలా ప్రార్థన చేయండి, అలా చేయకండి ప్రార్థన. ఈ దారిలో రండి. ఏ దారిలో? ఆయన గొప్పతనాన్ని పొగుడుతుంటే నీ బాధలన్నీ తీరిపోతాయి, నీ ఒంటరితనం అంతా ఎగిరిపోతుంది. వాళ్ళు 2 సంవత్సరాలు అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు సాగిలపడి పూజించారంట. ఎన్ని గంటలు పూజించారో, ఎన్ని రీతిలుగా ఆయన్ని పొగిడారో తెలియదు కానీ ప్రవచనాలన్నీ ఎత్తి ప్రభు అయిన యేసుక్రీస్తు నేను కనులారా చూస్తున్నానని పూజించి తర్వాత ఏం చేశారండి? తమ పెట్టెలు విప్పి ఏం విప్పారు? పెట్టెలు ఉన్నాయా మనకి? ఇప్పుడు లాకర్స్ ఉంటాయి ఇప్పుడు కదండి, బీరువాలు ఉంటాయి. పెట్టెలు విప్పి వారి జేబులో చెయ్యి పెట్టి చేతికి తగిలింది ఇచ్చారు అనుందా? వారి కొంగున కట్టుకున్న చిల్లర నాణ్యాలు విప్పి ఆయనకి ఇచ్చారని ఉందా? ఏం విప్పారంటే వాళ్ళు? పెట్టెలు. మీ ఇంటికి వెళ్ళి మీ బీరువా ఇప్పి చూడండి, ఏముంది అందులో? ఏమున్నాయి? చెప్పులు, చినిగిపోయిన గుట్టలు, ఇరిగిపోయిన కళ్ళజోళ్ళు, పనిచేయని వాచ్లు లాకర్లో పెట్టి లాకేశారా? వేశారా? ఏముంటాయి లాకర్లో? చెప్పండి ఏముంటాయి? బంగారం, వెండి, నోట్ల కట్టలన్నీ ఎక్కడ పెడతారు? గూట్లో పెట్టరా, ఎగిడి ఎత్తుకుపోతారు ఎవరన్నా అని లోపల పెట్టి లాక్ వేసుకుంటారు. పెట్టెలో రంగూన్ పెట్టెలు ఉన్నాయి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో ఇంత పెద్ద డబ్బాలాగా ఉంటుంది, అది చక్కది. దాంట్లో ఓపెన్ చేస్తే ఎన్ని అరలు వస్తాయంటే రహస్య పరలు అన్నమాట. ఇటు తీస్తూ ఉంటుంది, అడు తీస్తూ ఉంటుంది, ఇటు తీస్తూ ఉంటుంది. ఒకసారి ఏంటమ్మమ్మ ఇదేంటి అదేంటని ఎన్ని ఉన్నాయని చూస్తే అందులో బంగారం ఉంది, ఇందులో వెండి ఉంది, అందులో పట్టాలు ఉన్నాయి, ఇందులో డబ్బులు ఉన్నాయి, ఏంటేంటో ఇటు గిన్నెలు అన్నీ దాచిపెట్టుకొని అన్ని పెట్టెలు ఉంటాయి అన్నమాట. ఆ పెట్టెలు అన్ని అరలు ఉంటాయి, విలువైనవన్నీ. అక్కడి నుంచి వస్తూ వారు దేవుని దగ్గరికి ఊరకనే వెళ్ళకూడదని బహుమానాలు తెచ్చారు. క్రిస్మస్ అంటే బహుమానాలండి.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు. మనం కూడా మన ప్రభు అయిన యేసు నామంలో ఇతరులకు ఏదైనా ఇవ్వాలి. నువ్వు కొత్త బట్టలు కొనుక్కొని కేకులు చేసుకొని బిర్యానీ వండుకొని తింటాం కాదండి నిజమైన క్రిస్మస్. ఆకలితో అలమటిస్తూ నడు రోడ్లో పడున్నారు చూడండి, రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద పడున్నారు చూడండి, చినిగిపోయిన బట్టలతో వేలాడుతూ బిచ్చగాళ్ళు ఎంతమంది తిరుగుతున్నారో. ఈ రోజున మనకు కనపడతలేదు, వాళ్ళు లేరంటున్నారు. ఎందుకు లేరు? బోల్డ్ మంది ఉన్నారు. పేదలు ఎప్పుడు మీతో ఉంటారని ప్రభువే చెప్పాడు. అప్పుడు ఎప్పుడు పేదలు ఉంటారు. దేశంలో అన్యాయం ఉన్నంత కాలం పేదలు ఉంటూనే ఉంటారు. దేశంలో ద్రోహాలు ఘోరాలు జరుగుతున్నంత కాలం పేదవాళ్ళు ఎప్పుడో ఉంటారు. ధనవంతులు ధనవంతులు అయిపోతుంటారు, పేదవాళ్ళు అయిపోతుంటారు. ఎంతమందికి నేను ప్రార్థన చేస్తాను అండి, వాళ్ళ పేదరికం గురించి దేవుడు అడుగు. పేదవాళ్ళకే అప్పులు ఉంటాయి, అది ఏందో మరి నాకు అర్థం కాదు. అసలే పేదరికం అంటే ఆ పేదరికంలో అప్పులో ఊడిపోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుందాం అనుకునే స్థితిలో ఉన్నవారు ఎందరో ఉన్నారు. ఒక చీర తీసుకెళ్ళి ఒక విధవరాలకి ఇవ్వండి, ఒక దిక్కులేని స్త్రీకి ఇవ్వండి, ఒక అనాథకి ఇవ్వండి, ఒక ఆహారం పొట్లం తీసుకెళ్ళి చేసి పెట్టండి. అది యేసయ్య జన్మించాడని ఒక మాట చెప్పండి. వాళ్ళ ముఖాల్లో నవ్వెట్టుంటుందో చూడండి, వాళ్ళ సంతోషం ఎంత ఇదిగా ఉంటుందో చూడండి. ఒక చెయ్యేసి మురిగ్గా ఉన్న పర్వాలేదు, వాసన కొడుతున్న పర్వాలేదు, వాళ్ళు చెయ్యేసి యేసుప్రభు ఉన్నాడమ్మా నిన్ను ప్రేమిస్తాడనండి, పెళ్ళుపుకి వస్తుంది వాళ్ళలోని దుఃఖం ఆనందం కూడా. అది నిజమైన క్రిస్మస్. యేసు నామంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి ఏదైనా ఇవ్వాలి. క్రిస్మస్ పండక్కి మా అమ్మగారికి ఒక చీర కొనిపెట్టాను అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేయి చూపించండి. నలుగురు ఐదుగురు. భార్య కొనిపెట్టానని చేయత్తకండే, అది మీ విధి. అమ్మకు కొనిపెట్టు, అత్తకు కొనిపెట్టు. మా నాన్నకి పండక్కి ఓ బహుమానం ఇచ్చాను. మా నాన్న చేతి గడియారం పాడైంది, కొనిపెట్టాను. మా నాన్నకి ఒక దాపు కర్ర కొనిపెట్టాను, ఇరిగిపోయిన కర్ర పెట్టుకొని, ఏదో పొలంలో నరికిన కర్ర పెట్టుకొని నడుస్తున్నాడు, మంచి గ్రిప్ ఉన్న కర్ర ఇచ్చాను. ఒక చెప్పులు జత ఇచ్చాను, ఒక డ్రెస్ ఇచ్చాను. మా నాన్నగారికి కొనిచ్చానన్న వాళ్ళు ఎవరున్నట్టు చేయి చూపించండి. ఇంతమంది చెడ్డోళ్ళ మధ్య మంచోళ్ళు కూడా ఉన్నారండి. ఓకే, మీ రుణాలు తీర్చుకోండి. మీ తల్లిదండ్రులకు మీరు రుణపడి ఉన్నారు. మీ ప్రేమను మొదట నిన్ను కన్ని పెంచిన తల్లిదండ్రుల మీద చూపించండి. మీ నాన్నగారు పరలోకి వెళ్ళిపోయి ఉంటే, మీ అమ్మగారు మరణించి ఉంటే మరో తల్లి దగ్గరికి ఇవ్వండి, మరొక అనాథకి ఇవ్వండి, మరో పేదరాలకి ఇవ్వండి, మరొకరికి సహాయం చేయండి. అది నిజమైన బహుమానం, నిజమైన ప్రేమ. నీకు ఇచ్చే వాళ్ళకి నువ్వు ఇస్తే ఏంటండి అర్థం? ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అంటారు, వాళ్ళ అమ్మాయి పెళ్ళంట పిలిచాడు, వెళ్దామా? మరి వెళ్ళాలిగా, మన పెళ్ళికి వచ్చారుగా, మనం వాళ్ళ పెళ్ళికి వెళ్ళారుగా. వచ్చారా? ఏమి ఇచ్చారు మనకి? ఏమి ఇచ్చారు? అంత ఎండిగిన్నె ఇచ్చారు, అంతేనా? అలాగైతే అంతకంటే కొంచెం చిన్న ఎండిగుండి కొనుక్కో, చూసి వద్దాం. ఏంటండి, వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము ఇచ్చేయాలి. ఇది కాదండి, నీకు తిరిగి ఇవ్వలేని వారికి ఇచ్చిందే నువ్వు నిజంగా ఇచ్చింది. తిరిగి ఇచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చిందంతా ఇది లెక్కలోకి రాదు. అది నీకు తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉంటారు చూడండి, వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు నీకు పరలోకం నుండి ప్రతిఫలము వస్తుంది. వాళ్ళు పెట్టెలు విప్పి విలువైన వాటిని, బంగారం, ఆనాడు ఈనాడు కూడా ప్రశస్తమైన లోహాల్లో ఒక లోహం ఏంటంటే బంగారం. ఎకానమీ పడిపోయినా, ఈ ప్రింట్ అయిన నోట్లన్నీ చెల్లకపోయినా, బంగారానికి ఎప్పుడు ఏ దేశానికి వెళ్ళినా విలువ ఉంటుంది. కాబట్టి బంగారాన్ని స్టాక్ పెట్టుకుంటారు అందరు కూడా. బంగారాన్ని రిజర్వ్ బ్యాంకులో ఉండాలి, ఇంత బంగారం దేశానికి అని ఒక చట్టం ఉంది. దాన్ని బట్టే బంగారపు రేట్లు పెరగటం తరగటం జరుగుతుంటుంది. శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి. నీ శ్రేష్టమైన దానికి దేవునికి ఇవ్వాలి. నీకు పనికిరాని కాదు దేవుడికి ఇచ్చేది. బంగారం ఇచ్చారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఈయన ఎవరో తెలుసా? పశువుల తొట్టులో పడుకున్నప్పటికీ ఒక అనాథగా, దిక్కులేని స్థితిలో, స్థలము లేని వ్యక్తిగా, ఒక దీనుడిగా, దరిద్రుడిగా ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈయన ఎవరో తెలుసా? రాజు. ఈయన రారాజు, రాజులకు రాజు అని గ్రహించినటువంటి జ్ఞానులు ఆయన రాజరకానికి గుర్తుగా బంగారం ఇచ్చాడు. రెండోది ఏంటి? సాంబ్రాణి. పూర్వకాలం సాంబ్రాణి వెలిగించేవాళ్ళు ఇంట్లో దోవలు పోవటానికి. ఇప్పుడు దోవల మంది వెలిగించి
అవి చావగానే మనం చేస్తున్నాం దగ్గుతో తుబ్బులతో. వాటికి అలవాటు అయిపోయింది. అది మధ్యలోనే డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది. కావాలంటే మనకు ఆరతిస్తుంది అలాగా. అప్పుడు పిల్లోడు దగ్గుతున్నాడేంటి అంటే పెళ్ళోడు దగ్గేది ఎందుకంటే దోమల కోసం పెట్టింది వాడు పీల్చుకున్నాడు. వాడు చిన్న లంగ్స్ పనిచేయక దగ్గుతున్నాడు. సాంబ్రాణి మంచి సువాసన ఇస్తుంది. అది ఒక విధమైన యాంటీబయాటిక్ లాంటిది. అది ఒక చక్కటి అట్మాస్ఫియర్ని క్లియర్ చేస్తుంది. ఆ సాంబ్రాణిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది దహించిపోతూ, అది కాలిపోతూ సువాసనలు వెదజల్లుతుంది. తను తాను అర్పించుకుంటున్న మూలాన సణుక్కోకుండా, గొణుక్కోకుండా, బాధపడకుండా, తను కాలినా పర్వాలేదు, తను చుట్టూన్న వారు బాగుండాలి, సువాసన వెదజల్లాలి అని సాంబ్రాణిస్తుంది. అది యేసుక్రీస్తు సిలువకు గుర్తుగా ఉంది. సిలువలో ఆయన యాగమైపోయాడు. సిలువలో ఆయన దహించి వేయబడ్డాడు. సిలువలో ఆయన ఆరతైపోయాడు. సిలువలో ఆయన వేదనను అనుభవించాడు. కానీ ఆ సిలువ ద్వారా ఈరోజు నీవు నేను రక్షించబడాలని, పాప క్షమాపణ పొందాలని, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ప్రభు సిలువలో యాగమయ్యాడన్నది, సిలువలో ఆయన మరణిస్తారన్నది ఎరిగిన ఆ జ్ఞానులు సాంబ్రాణిని ఆయనకే ఇచ్చారు. మూడోదేమిచ్చారు? బోళము అంటే అది ఒక సుగంధ ద్రవ్యం. అది స్పాయిల్ అవ్వకుండా కాపాడేటువంటి ఒక సుగంధ ద్రవ్యం కాదు, ఒక గంధం కూడా కాదు. అదొక విలువైనటువంటి సుగంధ పరిమళ తైలం. అది ఎందుకు అది ఇచ్చారంటే ఆయన సిలువలో యాగమైపోతాడు, మరణిస్తాడు, కానీ ఆయన శరీరము కుళ్ళు పట్టదు. ఆయన సిలువలో మరణిస్తాడు కానీ మృత్యుంజయుడే లేస్తాడు అని ఆయన పునరుద్ధానానికి గుర్తుగా బోళాన్ని అర్పించారు. ఒక శిశువును చూసి ఈయన రారాజని, ఈయన మన కొరకు యాగమైన క్రీస్తుని, ఈయన మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడని గుర్తించి సాగిలపడి ఆయన్ని పూజించి బంగారము, సాంబ్రాణి, బోళమును ఆయనకి అర్పించారు. ఈ రోజున మనం కూడా దేవుణ్ణి, క్రిస్మస్ అంటే చిన్న బిడ్డను చూస్తాం కాదండి, పరిపూర్ణుడైన క్రీస్తును చూడాలి. ఈరోజు ఆయనకి బలులు అర్పించమని అడగటం లేదు కనుక మన విరిగి నలిగిన హృదయంతో మనల్ని ఆరాధించి ఆయన్ని పూజించాలి. లేచి నిలబడండి. కొద్ది నిమిషాల్లో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎన్నో పండుగలు ఆచరించాను కానీ, ఎన్నో కొత్త సంవత్సరాలు గతించిపోయాయి కానీ, ఈ సంవత్సరాంతంలో నీ ఎదుట సాగిలపడి నిన్ను పూజించాలని, నా విరిగి నలిగిన హృదయాన్ని నీకు సమర్పించాలని ఆశపడుతున్నానయ్యా. పాత మార్గంలో కాకుండా కొత్త మార్గంలో, నీ మార్గంలో, జీవ మార్గంలో నడవాలని ఇష్టపడుతున్నానయ్యా. నన్ను దర్శించమని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. 2000 సంవత్సరాలు దాటిపోయిందయ్యా. మా కొరకు నీవు యాగమైపోయావయ్యా. మమ్మల్ని ప్రేమించి భూమికి వచ్చి మమ్మల్ని నీ రాజ్యానికి చేర్చుకోవాలని మార్గాన్ని సిద్ధపరిచావయ్యా. ఇంకా అయోమయ స్థితిలో మేము ఉండిపోక, ఇంకా చీకటిలో తడుములాడుకుంటూ మేము ఉండిపోక, ఇంకా పాపపు ఊబిలో మేము కుమిలిపోక, ఇంకా వ్యాధులతో, బాధలతో, సమస్యలతో మేము సమాధానం లేని స్థితిలో ఉండిపోక, నా రక్షకుడు నాకున్నాడు, నా విమోచకుడు నాకున్నాడు, నన్ను విడిపించేవాడు నాకున్నాడు, నన్ను రక్షించే ప్రభు అయిన యేసుక్రీస్తు నాకున్నాడు, నా పాపాలను క్షమించే నా ప్రభు ఉన్నాడు, నా రోగాలను స్వస్థపరిచే ప్రభు ఉన్నాడు. అయ్యా, నీకు వందనములని నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం చేయి నాయన. మాకే కాదు అందరికీ నీవు రక్షకుడవని, మాకే కాదు అందరినీ నీవు ప్రేమిస్తున్నావని, మమ్మల్నే కాదు అందరినీ నీవు దీవించడానికి సిద్ధంగా ఉన్నావన్నది తెలియజేయడానికి, ప్రచురం చేయడానికి మాకు సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.